హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. మా లంచ్‌లోకి కర్రీ వచ్చేసి వెరైటీగా ఉంటది. ఏమనుకోకండి. ఎందుకంటే ఇది నాకు కూడా తెలీదనమాట. మన ఆంధ్రాలో దొరుకుతాయో లేదో కూడా నాకు తెలియదు. వీటినొచ్చేసి రాజస్థాన్‌లో టూంట్సీ అంటున్నారండి. టూంట్సీ అంట ఏదో. నాకు పేరు చూస్తుంటేనే చాలా అంటే చాలా విచిత్రంగా అయితే అనిపిస్తుంది వీటి పేరు. పలకడానికి కూడా చాలా నవ్వొస్తుందనమాట. ఇదిగోండి కట్ చేస్తే ఇట్లుంది లోపలైతే. చూడండి దాని లోపల ఇత్తనాలు ముదిరిపోయినాయి అనమాట. ఆ ఇత్తనాలు ఆ కండ మొత్తం తీసేసి ఓన్లీ ముక్కలు మాత్రమే కోసి కర్రీ చేస్తారు. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే తిన్నాననమాట. 2 టైమ్స్, 3 టైమ్స్ తిన్నాను ఇప్పటివరకు. నా పెళ్ళైన కొత్తలో అయితే ఒక రోజైతే ఒక విచిత్రం జరిగిందండి ఈ కూరగాయలతో. ఏంటంటే మా హస్బెండ్ నైట్ అనమాట ఊరు నుంచో ఎక్కడి నుంచో వస్తూ తెచ్చాడు. తెస్తే నాకు తెలియదు కదా! సో, నేను అనుకున్నాను బత్తాకాయలు తీసుకొచ్చారు. సో, ఇక్కడ కూడా బత్తాకాయలు ఉంటాయి కావాలనుకున్నాననమాట. అదిగో చూడండి ఇత్తనాలు నల్లగా ఉన్నాయి. చూసారా? బ్లాక్‌గా అయిపోయినాయి అనమాట ఇత్తనాలు. అయన్నీ తీసేసి వండుతారు. ఇంక మా ఆయన అయితే తీసుకొస్తే నేను బత్తాకాయలు తెచ్చాడని చెప్పి తిందామని చెప్పి ఆశగా దగ్గరికెళ్ళాననమాట. ఎళ్తే అది లాస్ట్‌కి చూస్తే అది బత్తాకాయ కాదు. సో, ఇవన్నమాట టూంటిసి అంట. ఇగో మొత్తానికైతే కోసాను. అట్లా ఇత్తనాలు తీసి కోసుకోవాలనమాట. ఇప్పుడు కూర అయితే చేస్తున్నాను. ఈరోజు మా కర్రీ అయితే ఇదే అనమాట లంచ్‌లోకి. టూంటియో గానీ అది నాకైతే పేరు అసలు పలకటం రావట్లేదు. చాలా విచిత్రంగా ఉంది. ఈ వెజిటేబుల్ మన ఆంధ్రాలో గానీ, మన తెలంగాణలో గానీ దొరుకుతాయో లేదో నాకు తెలీదు. ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళకి మీకెవరికైనా తెలిస్తే గనక నాకు కామెంట్ చేయండి. ఓకేనా? అసలు మన తెలుగు స్టేట్స్‌లో నేనైతే ఎప్పుడు చూడలే. ఇంతవరకు చూడలే. నేను ఒక్క రాజస్థాన్‌లో మాత్రమే చూశాను. ఇంక వీటి పేర్లేంటి అని అడిగితే మా ఆయన టూంట్సీ అంట. ఏదో టూంట్సీ అంట. పేరైతే వెరైటీగా ఉంది నాకైతే చూస్తుంటే. ఇంకా వేరే వేరే రకాలు కూడా ఉన్నాయండి కూరగాయలు. నేను అవి కూడా రోజుకొకటి చూపిస్తాననమాట. అసలు నేనెప్పుడు చూడనివైతే ఉన్నాయి ఇక్కడ. నేను పుట్టి పెరిగిన దగ్గర నుంచి నేను ఆ ఏపీలో గానీ, తెలంగాణలో గానీ ఎక్కడా చూడలేదు. సో, ఇక్కడ కొన్ని వింత వింత కూరగాయలైతే చూస్తున్నాననమాట. కర్రీ అయితే చాలా బాగుంటుందండి టేస్టు. చూడ్డానికి అలా ఉన్నాయి గానీ కాయలు. టమోటా వేసి బాగా మగ్గనిచ్చి వాటర్ కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేయకోకుండా. చాలా అంటే చాలా బాగుండిద్ది కూర అయితే. ఇదిగోండి కూర చేస్తున్నాను. ఈరోజు ఇదేంటంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరే పండించారండి. మా అత్తయ్య వాళ్ళు ఈ వస్తూ మొన్న మా మావయ్య పంపించారనమాట. మా అత్తయ్య మా మావయ్య వాళ్ళు. సో, మాకు రోజు మార్చి రోజు మజ్జిగ పాలు అయితే వస్తాయి అక్కడి నుంచి బస్సులో పంపిస్తారు. ఇంకా వాటితో పాటు మాకు కూరగాయలు కూడా పంపిస్తారనమాట. అట్లా అనమాట కూరగాయలతో పాటు పంపించారు. ఇంక ఇన్ని రోజులైతే వండలేదు. ఈ రోజు అయితే వండుతున్నాను. ఇంక వెజిటేబుల్స్ ఏమీ లేవులే అని చెప్పేసి ఇదే వండుతున్నాను. కూర చాలా అంటే చాలా బాగుండిద్దండి. మంచి వాసన వస్తుంది వండుతుంటేనే. ఇంతకీ దీని పేరు ఏమంటారో ఒకవేళ మన తెలుగులో తెలుసో లేదో ఉంటాయో లేదో నాకైతే కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకా నాకైతే చాలా అంటే చాలా తెలుసుకోవాలని ఉంది. నేనైతే చూడలేదు కాబట్టి మన తెలుగు స్టేట్స్‌లో ఉంటాయో లేదో అని చెప్పి. మీకు తెలిస్తే కనుక ఖచ్చితంగా ఈ వీడియో చూసేవాళ్ళైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే ఇంకా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఉంటాను మరి. బాయ్ ఫ్రెండ్స్.